అమెరికాలో ఉన్న వ్యక్తిని భారతీయ దర్యాప్తు సంస్థల వాళ్ళు లేపేపిస్తారని ఎవరు ఊహిస్తారా? ఒక సిఐఏ, ఒక మొసాద్ లాంటోడు గొప్పోడు అనుకుంటారు. అట్లాంటిది భారత్ ఆ స్థాయికి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అమెరికన్ సిఐఏనే కంగారు పడినటువంటి, కళ్ళు తిరిగినటువంటి వ్యూహానికి సంబంధించి శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత్ మోడీ వ్యూహానికి కళ్ళు తిరిగిన సిఐ. అమెరికా, పాకిస్తాన్, చైనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది భారత్. ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీసేస్తుంది భారత్, అది అతి తక్కువ ఖర్చుతో. అమెరికా సేనలను ఆఫ్ఘనిస్తాన్ నుండి తన్ని తరిమేసిన తాలిబాన్ తెలుసు కదా. ప్రపంచానికి తీవ్రవాదం విషయంలో భయం పుట్టించినటువంటి తాలిబాన్లనే తీవ్రవాదుల నిర్మూలనకు భారత్ వాడుకుందని తెలుసుకున్న సిఐఏ నివ్వెరపోయింది. అది శత్రు దేశంలో గొసాయించి బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇంకా పాకిస్తాన్లో అనేక మంది భారత వ్యతిరేక టెర్రరిస్టులు తాలిబాన్ ఇప్పటికే మట్టుపెట్టింది. టీటీబీ అంటే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ పాకిస్తాన్లో ఉన్న కశ్మీరీ, ఖలిస్తానీ, ఇంకా ఇతర తీవ్రవాద నాయకులను మట్టుబెడుతూ పోతోంది. భారత్ ముల్లా యాకూబ్కి $10 మిలియన్ ఇచ్చింది. ఆ ఫండ్ జకోబేస్కి వెళ్ళింది. జకోబేస్ అంటే ప్రస్తుతం తాలిబాన్ సుప్రీం కమాండర్ హైబదుల్లా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండే ప్రదేశం. కేవలం $10 మిలియన్ ఇండియా తన లక్ష్యత ఉగ్రవాదులు లేపేస్తోంది. బలూచి లిబరేషన్ ఆర్మీ చాలా చురుగ్గా ఉంది ఇప్పుడు. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో అనామకురాలు కాదు, మాజీ సిఐఏ టార్గెటింగ్ గూఢచారి సారా అడమ్స్. మాజీ నేవీ మరియు సిఐఏ అధికారి షాన్ రియాన్ నిర్వహిస్తున్న ఒక షోలో ఈ సంచలన విషయాలు బయటపెట్టింది సారా అడమ్స్. అది దేవుడి మీద ఒట్టేసి మరి. ఇలాంటి నెక్సస్ ఎలా సాధ్యమైందో అమెరికాకి ఇతర గూఢచారి ఏజెన్సీలకు ఏమీ అర్థం కావడం లేదు. ఎలాంటి నెట్వర్క్ ఇండియా బిల్డప్ చేసుకుందో చూసి వణుకుడు స్టార్ట్ అయింది శత్రు దేశాలకి. బహుశా 1-2 రోజుల విషయాన్ని ఖండిస్తూ మన దేశం ప్రకటన చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఆమె అక్కడితో ఆగలేదు. పాక్ వెన్నులో దడ పుట్టించే మరిన్ని విషయాలు బయటపెట్టింది. పాక్ రాజకీయ పార్టీ జమాయితే ఉలేమా ఈ ఇస్లాం తాలిబాన్తోనూ అల్ఖైదాతో కూడా లింక్ పెట్టుకుని పాక్లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా ఆఫ్ ట్రైబల్స్ ప్రాంతాన్ని త్వరలో స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకోబోతుందని, పాకిస్తాన్ అస్తిత్వం కొద్ది రోజుల్లో మొత్తం మీద మోడీ, అజిత్ దోవల్, జయశంకర్ ట్రయో అంటే అతగాడు చెప్తున్న శివుడి త్రిశూలం ఇదేనేమో, ఎందుకు పార్లమెంట్ అతను అంత అయోమయంగా కంగారుగా పొందలేకుండా మాట్లాడుతున్న అర్థమవుతుందంటూ ఇందులో త్వరలో శుభవార్తలు వింటాం అన్నమాట అన్నటువంటిది ఇందులో ఆమె మాట్లాడినటువంటి వెర్షన్ ఒకసారి విందాం. $10 million to Mullah Yaqub, so they went up a step. And then, so it's like, well, what's this 10 million for? What are they doing with it? The 10 million went to fund Gecko Base. You remember Gecko Base? I mean, I've never worked in Gecko Base. But, several times. Yes. So you know Gecko Base. I know some of your audience does. So Gecko Base now is the location where Haibatullah, so the supreme leader of the Taliban, that is where his personal security is. ఇది ఇప్పుడు సంచలనమైంది ఇదే ప్రపంచమంతా.